హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఏమి దాంపత్యం సీతారాములంటే! అసలు శ్రీరామాయణము దాంపత్యములు అని ఒక ప్రసంగం చేశామనుకోండి. గౌతముడు అహల్య, రావణుడు మండోదరి, తారావాలి, రుమ సుగ్రీవుడు, దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి, సీతారాములు. అందరిలో చిన్నవాళ్ళు ఎవరు? సీతారాములు. అసలు దాంపత్యం అంటే ఏమిటో సీతారాములే. అసలు పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి రామాయణము దాంపత్య వైభవము అని ముహూర్తాలకు ముందు ప్రసంగం చేస్తే అసలు దాంపత్యం అంటే ఇదిరా అని అర్థం అవుతుంది, ఇలా బ్రతకాల్లా ఉందనిపిస్తుంది అనిపిస్తుంటుంది. అక్కర్లేని ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడుకునే దంపతుల్ని చూస్తే రామాయణం చూస్తే అసలు దంపతులు ఎలా మాట్లాడుకోవాలో ఒకళ్ళతో ఒకళ్ళు రామాయణం చూస్తే అర్థమవుతుంది. ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో ఇద్దరు. అసలు చాలా చోట్ల మాట్లాడుకోరు. ఆయన సీత అంటే ఆవిడకి అర్థమైపోతుంది, తెస్తున్నా ఉత్తరీయం అంటుంది. కాబట్టి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి అని ఒక అద్భుతమైనటువంటి విషయం. సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప. వలవల 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 ఏడి చేస్తున్నారా అన్నట్టుగా కళ్ళంబట ధారలుగా నీళ్లు పడిపోతున్నాయి హనుమకి. ఎందుకు అంటే లోపల ఆత్మని పరదేవతాస్వరూపంగా దర్శనం చేసినటువంటి యోగి యొక్క ఆనంద భాష్పాలు కందుల వెంట ఇలా కారిపోతుంటాయి. అందులో ఇక కదలిక ఉండదు. ఆ ధ్యానంలో, ఆ సమాధి స్థితిలో కందుల వెంట నీరు కారిపోతుంటుంది. అందుకే విలలాపహ, ఏడుస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు, ఏడవట్లేదు. అవి ఆనంద భాష్పాలు. ఒకటి మహాతల్లి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనమైనటువంటి ఆనంద భాష్పాలు కాదు కాదు. ఆ తల్లి యొక్క దైన్యాన్ని చూసి కళ్ళల్లోంచి కారుతున్న నీళ్లు కాదు కాదు. మా రామచంద్రమూర్తి ఇల్లాలు ఇంత గొప్పదా, ఇన్నాళ్ళు నాకు తెలియదు అబ్బా అని పొందినటువంటి ఆనందం బాహ్యంలో కథాపరంగా కాదు కాదు. ఆ తల్లి యొక్క రూపాన్ని చూస్తే ఇంత కష్టంలో ఉండి కన్నెర్రబడలేదే, ఏమి ఓర్పు నా తల్లిది, ఆ తల్లికిచ్చిన కితాబు కాదు కాదు. ఒక యోగి ఆ జగన్మాత దర్శనం చేసినప్పుడు అంగప్రత్యంగములలో ఉండేటటువంటి కాంతుల యందు తాదాత్మ్యత చెందినప్పుడు ఆనందం లోపల పట్టక పైకి ఉబికి నిండిపోయినటువంటి బింది ఇక నీరు పట్టక అంచుల వెంట ధార పడిపోతే ఎలా ఉంటుందో అలా లోపల పట్టని ఆనందము ఇక కందుల వెంట ధారలుగా పడిపోతే ఆ స్థితి హనుమ. ఇన్ని సౌందర్యాల్ని ఒక్క శ్లోకంలోకి తీసుకురావడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. కాబట్టి సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప. అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితేక్షణ. ఇది ఒక పరమాద్భుతమైన శ్లోకం సుందరకాండలో. అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం. రాముడు ఎలా ఉంటాడో సీతమ్మ అలా ఉంది. పైకి అన్వయం, రాముని యొక్క అంగప్రత్యంగముల సౌష్ఠవం ఎంత అందంగా ఉంటుందో, ఆ చేతులు ఎలా ఉండాలో, వేళ్ళు ఎలా ఉండాలో, గోళ్ళు ఎలా ఉండాలో, కాళ్ళు ఎలా ఉండాలో, నడుము ఎలా ఉండాలో, గుండెలు ఎలా ఉండాలో అలా ఉంటాడు రాముడు. సాముద్రికానికి సరిపోయేటట్టు అలా ఉంది మా తల్లి బాహ్యం. ఆంతరం సీతమ్మలో రాముడు కనపడుతున్నాడు. అదేమిటి, అలా ఎక్కడైనా కనపడతారా? సీతమ్మ రాముళ్ళే ఎలా ఉంటుంది? ఒక్కనాటికి ఉండదు. కానీ తత్వత ఏమిటో తెలుసా? విశ్వనాథుణ్ణి ఎక్కడ చూస్తారు? విశ్వంలోనే చూడాలి. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి. విశ్వాన్ని వదిలి విశ్వనాథుడు ఎక్కడ కనపడతాడు? ఆయన అంతటా నిండిపోయి ఉన్నాడు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్యవం బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటోంది యజుర్వేదం. అంతటా ఆయన నిండిపోయి ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకబ్రహ్మ భాగవతంలో. అంతా హరిస్వరూపమే. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ యోగికి విశ్వము కనపడదు, అంతటా విష్ణువు కనపడతాడు. అందుకే విష్ణు సహస్రనామానికి మొదటి నామం విశ్వం. మిగిలినవన్నీ 999 నామాలు ఆ నామానికి వ్యాఖ్యానాలు. నిజానికి విశ్వమే విష్ణువు.
విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని కదూ. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి, అమ్మవారి యందు అయ్యవారిని చూడాలి. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు గొప్ప చమత్కారం చేశారు. అమ్మవారి చుబుకానికి పోలిక చెప్పలేకపోతే పరమశివుట్ట అమ్మవారి ముఖం అద్దంలా ఉందని ఇలా గడ్డాన్ని అద్దానికి ఉండే పిడిలా ఉంటే అది పట్టుకుని ఇలా ఎత్తి చూసేట. చూస్తే ఇప్పుడు ఆవిడ ముఖం అద్దంలా ఉంటే ఆవిడ ముఖంలో ఎవరు కనపడతారు? ఆయనే కనపడతాడు. అంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయితే అమ్మవారిలో అయ్యవారు కనపడుతున్నారంటే విశ్వమునందు విశ్వనాథుడు కనపడుతున్నాడు. నా అద్దం ముందు నించుంటే నా అద్దంలో నా బింబమే ప్రతిబింబంగా కనబడినట్టు. ఇప్పుడు సీతమ్మ యందు రాముడు కనపడ్డాడంటే యోగిగా దర్శనాన్ని పొందుతున్నారు. ఇన్ని విషయాలు ఒక శ్లోకంలోకి బాహ్యంలో కథకి సరిపోయేటట్టు సంసార తరణముతో సుందరకాండ సమానమని చెప్పే రచన చెయ్యాలంటే మహానుభావుడు వాల్మీకి దక్కింది. అటువంటి ఋషి పరంపరలో అటువంటి ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయానికి వారసులమై రామాయణానికి మేము వారసులం, రామాయణం మేము చదువుకుంటాం, రామాయణం చెప్పుకుంటాం, రామాయణం మా జాతికి చెందినది అని చెప్పుకునేటట్టు పుట్టడానికి ఎన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఈ దేశంలో పుట్టుంటాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.